నాతో సహా ఈ మీడియా సమావేశంలో సహచర మంత్రివర్యులు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు గౌరవనీయులు కౌన్సిల్ ఫ్లోర్ లీడరు, ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరంతరం రైతుల పక్షాన పోరాడిన నేత జీవన్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, శాసనసభలో విప్పులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం లక్ష్యం రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒక తప్పుడు వాదనతో, ఒక రాజకీయ దురుద్దేశంతో రైతుల్లో ఆందోళన కలిగిస్తున్న విషయం గమనించి చాలా విషయాలు క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చేసిన రుణమాఫీ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ జరగలేదు. ఇది యావత్ భారతదేశంలో కూడా అందరికీ ఒక గొప్ప సందేశం, సంకేతం పోయిందని చెప్పి నేను మనం చెప్తున్నాను. నేను గత 5 ఏళ్లు పార్లమెంట్ లో ఉండి అనేక రాష్ట్రాల్లో అగ్రికల్చర్ డిస్ట్రెస్ గురించి అనేక విషయాల్లో పార్లమెంట్ లో కూడా చర్చల్లో పాల్గొన్నా. అక్కడున్న వాళ్ళు కూడా రైతులకు అనేక విధాలుగా మోసం చేశారు. వాళ్ళు ఏనాడు కూడా కేంద్రంలో ఉన్న వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేసిన తర్వాత, ఆ తర్వాత వచ్చిన బీజేపీ ఏనాడు కూడా రుణమాఫీ అసలు మాట కూడా మాట్లాడలేదు. అదేవిధంగా వాళ్ళు గత 5-10 ఏళ్ల నుంచి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ స్లోగన్ గా పెట్టి డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ అనేక మార్లు ఆ విషయాన్ని పార్లమెంట్ లో బడ్జెట్ సెషన్ లో బయట మాట్లాడి ఆ విషయంలో కూడా రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసింది రైతులకి మేలు చేయడానికి. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంతటి విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి, రైతుల జీవితాల్లో రుణ విముక్తి చేయడానికి ఒక సాహసోపేతమైన ఒక రెవల్యూషనరీ స్టెప్ మేము తీసుకున్నాం. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనం చేస్తున్నాం. మేము మరోమారు స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేమిచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాము. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబరు, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా, వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. ఈ ప్రభుత్వం
మేము అధికారంలో వచ్చిన రోజు నుంచి గతంలో వేసిన అనేక తప్పుడడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ఒక్క రూపాయి కంపెన్సేషన్ లేకుండా గాలికి వదిలేసింది. అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన కానీ వరదలు కానీ మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి రైతులను ఆదుకోమంటే ఒక్క రూపాయి ఇవ్వలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము రాగానే క్రాప్ ఇన్సూరెన్స్ తిరిగి మొదలు పెట్టినాము. అదేవిధంగా ఈ పంట నుంచి సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అది మరోమారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నా. సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. మేము అధికారులు వచ్చిన తర్వాత వడగండ్ల వాన కానీ ఇటువంటి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా రైతులకి కంపెన్సేషన్ ఇచ్చినాము, మీరు ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల నుంచి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు గతంలో పైసలు రావడానికి నెల 2 నెలలు 3 నెలలు పట్టేది. 3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ లో వరి ధాన్యం కొనుగోలులో రైతుల ఖాతాలకి పైసలు చేర్చిన ఘనత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే పదే మోసం చేసి రుణమాఫీ మీద మొత్తం అబద్ధాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొన్ని విషయాలు మరి వాళ్ళు రుణమాఫీ ఏ విధంగా అమలు చేసిండ్రు, మేము రుణమాఫీ ఏ విధంగా అమలు చేసినామో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వాళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని అనౌన్స్ చేసిండ్రు, మేము 2 లక్షల రూపాయలు ప్రకటించినాం. వాళ్ళు 2 సార్లు 2014లో 2018లో ప్రకటించిండ్రు. మేము రుణమాఫీ విషయంలో డిసెంబర్ 7వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలకే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ జూన్ 2వ వారంలో పూర్తయింది. జూన్ 2వ వారంలో పూర్తయితే మేము జూలైలోనే రైతు రుణమాఫీ మొదలుపెట్టినాం. ఎంత వేగవంతంగా ఎంత ప్రియారిటీగా ఈ ప్రభుత్వం చేపట్టిందో మీరు గమనించాలి. వాళ్ళు అధికారంలో 2014 వచ్చినప్పుడు మరి 2018 వచ్చినప్పుడు 2 సార్లు కూడా చాలా ఆలస్యంగా అసలు రుణమాఫీ సరిగ్గా చేయని కూడా చేయలేదు వాళ్ళు.